స్టూడెంట్స్, ఇప్పుడు మనం బిజినెస్ ఎకనామిక్స్లో ఒక ఎస్ఏ కోసం చెప్పుకుంటాం. అదేంటంటే వాట్ ఈజ్ మెంట్ బై మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ డిఫరెన్సెస్ ఎక్స్ప్లెయిన్. అంటే సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు అనగానేమి, వాటి ప్రాధాన్యత, వాటి మధ్య గల తేడా, అది ఫస్ట్ మనం 5 మార్క్స్లోకి చెప్పేసుకుని తర్వాత అంశాలు ప్రాధాన్యత చెప్పుకుందాం. ఫస్ట్ ఏంటంటే మైక్రో అండ్ మ్యాక్రో. ఇప్పుడు మనకి ఎకనామిక్స్ అనే దాన్ని రెండుగా విభజించాడు రగ్నార్ ఫ్రిష్ అనేవాడు రెండుగా విభజించాడు. అంటే రగ్నార్ ఫ్రిష్ ఎకనామిక్స్ని డివైడెడ్ ఇంటూ 2 parts. వన్ ఆఫ్ ది మైక్రో అండ్ సెకండ్ వన్ మ్యాక్రో. ఒకటి మైక్రో సూక్ష్మ అర్థశాస్త్రం, రెండు మ్యాక్రో స్థూల అర్థశాస్త్రం. ఇప్పుడు ఏ ఆర్థిక వ్యవస్థకైనా సరే ఒక దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా, నెక్స్ట్ ఆదాయం వ్యయం అవన్నీ ఆ లెక్కలన్నీ వేసుకోవాలన్నా సూక్ష్మ అర్థశాస్త్రం కౌంటింగ్లోకి రావాలి, స్థూల అర్థశాస్త్రం కూడా కౌంట్లోకి రావాలి. అంటే సూక్ష్మ స్థూల రెండు కలిసి ఆర్థిక వ్యవస్థని నిర్ణయిస్తాయి. సూక్ష్మ దాని డీటెయిల్స్, దాని ప్రొసీజర్, స్థూల దాని డీటెయిల్స్, దాని ప్రొసీజర్ రెండు కలిస్తేనే ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థని నిర్ణయించగలరు. దేశానికి వచ్చే ఆదాయం వ్యయం, రిమైనింగ్ బ్యాలెన్స్, ఏ రంగాలకి ఎంతంత ఖర్చు పెట్టాలి, సమాచారాన్ని ఎలా తీసుకోవాలి, ఆదాయ వనరులు ఎలా లభించాలో ఎలా తీసుకోవాలో సమాచారాన్ని ఎలా తీసుకోవాలి, ఆదాయ వనరులు వచ్చే సమాచారాన్ని ఎలా తీసుకోవాలో ఈ యొక్క సూక్ష్మ స్థూల అర్థశాస్త్రాలు చెబుతాయి. ఓకే, కాబట్టి ఈ రెండు కూడా ఉండాలి. ఒకదానికి ఉండి ఒకదానికి ఇంపార్టెన్స్ లేదు అలా కాదు, రెండింటికి ఇంపార్టెన్స్ ఉంది. ఒక నాణ్యానికి బోత్ సైడ్స్ ఎలా ఉంటాయో కంపల్సరీ, బోత్ సైడ్స్ హెడ్ అండ్ టైల్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా అంతే. ఒక దేశ ఆర్థిక వ్యవస్థకి సూక్ష్మ స్థూల రెండు కూడా పాయింట్స్కి బోత్ సైడ్ లాంటివి, కాబట్టి రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రగ్నార్ ఫ్రిష్ అనే అతను ఎకనామిక్స్ని రెండుగా విడగొట్టాడు. ఒకటి సూక్ష్మ అర్థశాస్త్రం, రెండు స్థూల అర్థశాస్త్రం. ఇప్పుడు మనం దేనికి దానికి విడిగా మనం చెప్పుకొని డిఫరెన్సెస్ చెప్పుకొని ఆ తర్వాత ఇంపార్టెన్స్ గురించి చెప్పుకోవాలి. ఓకే, ఫస్ట్ మైక్రో. ముందు మైక్రో అయిపోతే తర్వాత మనం మ్యాక్రోకి వెళ్ళచ్చు. ముందు మైక్రో అనే వర్డ్ మైక్రాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. MICRO ఈజ్ డెరైవ్డ్ ఫ్రమ్ MICROS. మైక్రాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఇట్ మీన్స్ వెరీ లిటిల్, స్మాల్ అని అర్థం. ఇట్ మీన్స్ దాని అర్థం ఏంటి, బాగా చిన్నది, సూక్ష్మం అనమాట. సూక్ష్మం అంటే కంటికి కూడా కనబడదు, అంత చిన్నది, బాగా చిన్నది, లిటిల్. తెలుగులో చిన్నది సూక్ష్మం అని చెప్తాం, ఇంగ్లీష్లో వెరీ లిటిల్, లిటిల్ బిట్. అంటే లిటిల్ బిట్, వెరీ స్మాల్ అని అర్థం, బాగా చిన్నది. కాబట్టి ఇక్కడ కూడా మనం అది చెప్పుకుంటాం. మైక్రాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి మైక్రో అనే రావడం అన్నది, మైక్రో అనే వర్డ్ రావడం అనేది జరిగింది. ఇట్ మీన్స్ వెరీ స్మాల్, లిటిల్ అని అర్థం. ఇంకా ఇది ఏంటంటే ప్రతి విషయాన్ని చాలా డెప్త్గా ఆలోచిస్తుంది. ఎవ్రీ టాపిక్, ఆ టాపిక్ ఏంటంటే దాని పుట్టుపూర్వతరాలు బాగా డెప్త్కి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పైకి తీసుకొస్తుంది. ఎందుకంటే ప్రతిదీ కూడా కూలంకుషంగా బాగా డెప్త్కి వెళ్ళిపోయి దాని ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి పుట్టుపూర్వతరాలు వాళ్ళ ప్రతి ఏ టాపిక్ అయినా సరే, ఒక దేశానికి ఆదాయం వచ్చే వనరుల దగ్గర నుంచి ఏ టాపిక్ అయినా సరే దాని బాగా డెప్త్కి వెళ్ళిపోతుంది. బాగా డెప్త్కి వెళ్ళిపోయి అప్పుడు ప్యూర్ ఇన్ఫర్మేషన్, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ తోటి అది క్లియర్గా అందరికీ అందించడం అనేది జరుగుతుంది. కాబట్టి దీనికి చాలా స్పెషాలిటీ ఉంది. ఎందుకంటే పైపైన తేల్చేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక విషయం గురించి బాగా డెప్త్కి వెళ్ళిపోయి క్లియర్గా పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో ఇది ఎక్స్పర్ట్. కాబట్టి ఇది ప్రతి విషయాన్ని కూడా సింగిల్గానే చెబుతుంది.
చూడండి, ఇట్ డీల్స్ ఓన్లీ ఇండివిజువల్ అండ్ సింగిల్. ఇట్ డీల్స్ అంటే అది ఏం చెబుతుంది? ఇట్ ఎక్స్ప్లెయిన్స్ ఓన్లీ సింగిల్ ఆర్ ఇండివిజువల్. అది ఏం చెబుతుంది? ఓన్లీ ఇండివిజువల్, విడివిడిగా, వ్యక్తిగతంగా విడివిడిగా చెప్తుంది. అండ్ ఆల్సో సింగిల్, ఒక్కొక్క దాని గురించి చెప్తుంది. అంటే ప్రతి విషయాన్ని బాగా డెప్త్కి వెళ్ళిపోయి పర్ఫెక్ట్ నాలెడ్జ్ని పైకి తీసుకొచ్చి దేశానికి అందిస్తుంది. కాబట్టి ఇట్ డీల్స్ ఓన్లీ ఇండివిజువల్ ఆర్ సింగిల్, విడివిడిగా ఒక్కొక్కగా చెప్తుంది. అది మనది. కాబట్టి ఇక్కడ మనం చెప్పుకునేది కూడా అంతే. ప్రతిదీ కూడా ఒక వన్తో స్టార్ట్ చేస్తాం. వన్ ఆర్ ఒక తెలుగులో అంటే ఒక వినియోగదారుడు, ఒక అమ్మకందారుడు, ఒక చెట్టు, ఒక అడవి, ఒక కొమ్మ, ఒక ఆకు, ఒక సప్లైదారుడు, ఒక ఉద్యమదారుడు, అలాగ ఒక్కతో స్టార్ట్ అవుతుంది. అన్నీ కూడా సింగిలే, టోటల్గా చెప్పదు. ఒక అమ్మకందారుడు, ఒక ఉత్పత్తిదారుడు, ఒక కొనుగోలుదారుడు, నెక్స్ట్ ఒక అడవి, ఒక దేశం, ఒక చెట్టు, ఒక కొమ్మ, ఒక రెమ్మ, ఒక ఆకు, అలాగనమాట విడివిడిగా చెప్పేస్తాం. ఎందుకంటే ప్రతిదీ కూడా డెప్త్గా వెళ్ళి ఇన్ఫర్మేషన్ క్లియర్గా చెబుతుంది. కాబట్టి సింగిల్గానే ఇది మామూలుగా ఎంతో మొత్తం లాగుతుంది. ఇన్ఫర్మేషన్ మొత్తం పైకి స్పీడప్ అవుతుంది బాగా. కాబట్టి ప్రతిదీ కూడా ఒక చెప్తుంది. ఇట్ డీల్స్ ఓన్లీ సింగిల్ ఆర్ ఇండివిజువల్. కాబట్టి తెలుగులో ఏంటంటే వైయక్తిక యూనిట్ల గురించి వివరించేదే అర్థశాస్త్రం. వైయక్తిక మీన్స్ విడివిడిగా. ఈ వర్డ్ కంపల్సరీ రాయాలి తెలుగు మీడియం వారు. వైయక్తిక మీన్స్ విడివిడిగానే చెబుతుంది, కలిపి టోటల్గా చెప్పదు. కాబట్టి వైయక్తిక యూనిట్ల గురించి వివరించే శాస్త్రం అర్థశాస్త్రం, సూక్ష్మ అర్థశాస్త్రం అని చెప్పేది. వైయక్తిక మీన్స్ డివైడ్, విడివిడిగా దేనికి దానికి విడగొట్టేసి విడివిడిగా చెబుతుంది. కాబట్టి వైయక్తిక యూనిట్ల గురించి వివరించేదే సూక్ష్మ అర్థశాస్త్రం. ఇంగ్లీష్లో కూడా అంతే. ఇట్ డీల్స్ ఓన్లీ సింగిల్ ఆర్ ఇండివిజువల్. ప్రతిదీ కూడా ఇండివిజువల్గా, సింగిల్గా మొత్తం అన్నీ కూడా ఒక్కదాంతో దేనికి దానికి సపరేట్ చేసేసి ఒకదానికొకటి కలపకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కాబట్టి ఇట్ డీల్స్ ఓన్లీ ఇండివిజువల్. తెలుగులో వైయక్తిక యూనిట్ల గురించి వివరించే శాస్త్రం అర్థశాస్త్రం అని చెప్పచ్చు. కాబట్టి ఇది ఇంకా ఇదేంటంటే చెప్పగలని ఒక వినియోగదారుడు, ఒక అమ్మకందారుడు, ఒక సప్లైదారుడు, ఒక కొనుగోలుదారుడు, ఒక చెట్టు, ఒక అడవి, ఒక దేశం, ఒక కొమ్మ, ఒక ఆకు, ఒక్కొక్క ఆకు అలా చెబుతుంది. విడివిడిగా ఒకతో స్టార్ట్ అవుతుంది. అంటే ఏ వస్తువుకైనా డిమాండ్ సప్లైను నిర్ణయించేటప్పుడు ఏ వస్తువుకైనా సరే డిమాండ్ను నిర్ణయించేటప్పుడు ధరను దీన్ని బట్టి తీసుకుంటారు. ఎలా నిర్ణయించాలి ధర అన్నప్పుడు దీన్ని కౌంటుకు తీసుకుంటారు. కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రానికి అనదర్ నేమ్ ఈజ్ ప్రైస్ థియరీ. సూక్ష్మ అర్థశాస్త్రానికి ఇంకొక పేరు అనదర్ నేమ్ ఈజ్ ప్రైస్ థియరీ. తెలుగులో ధరల సిద్ధాంతం. ధర ఎలా నిర్ణయించాలి ఒక వస్తువుకి అని చెప్పేటప్పుడు దీన్నే కౌంట్లోకి తీసుకుంటారు. దీన్ని బాగా కౌంట్లోకి తీసుకుంటారు. కాబట్టి ధరను నిర్ణయించే విషయంలో దీనికి ఇంపార్టెన్స్ ఉంది. కాబట్టి దీన్ని ధరల సిద్ధాంతం, ప్రైస్ థియరీ అంటే సూక్ష్మ అర్థశాస్త్రానికి అనదర్ నేమ్, ఇంకొక పేరు ధరల సిద్ధాంతం. వెరీ ఇంపార్టెంట్. ఇది ప్రైస్ థియరీ అంటాం, ధరల సిద్ధాంతం. ఓకే, ఇది దీని గురించి. అంటే క్లియర్గా చెప్తాను చూడండి. మైక్రో అనే వర్డ్ మైక్రాస్ అనే గ్రీక్ వర్డ్ నుంచి రావడం జరిగింది. ఇట్ మీన్స్ ఓన్లీ స్మాల్, వెరీ లిటిల్ బిట్. నెక్స్ట్, ఇట్ డీల్స్ ఓన్లీ ఇండివిజువల్ ఆర్ సింగిల్. ఒక్కొక్క దాని గురించి విడివిడిగా వివరిస్తుంది. తెలుగులో వైయక్తిక యూనిట్ల గురించి వివరించే శాస్త్రం సూక్ష్మ శాస్త్రం. వైయక్తిక మీన్స్ విడివిడిగా, ఇండివిజువల్గా, సపరేట్గా అని చెప్పచ్చు. కాబట్టి ఇట్ డీల్స్ ఓన్లీ ఇండివిజువల్. కాబట్టి ఇంకా ఎగ్జాంపుల్ ఏంటి? ఆర్థిక వ్యవస్థలో ప్రతిదీ కూడా ఇది చిన్న ముక్కలుగానే చెబుతుంది. చిన్న ముక్కలుగా విడదీసి ఒక్కొక్క దాని గురించి క్లియర్గా చెబుతుంది. పిన్ పాయింట్ దగ్గర నుంచి ఏ పిన్ కా పిన్ విడివిడిగానే చెబుతుంది. కాబట్టి ఎగ్జాంపుల్ కూడా మనం అలాగే చెప్పాలి. సింగిల్గా దేని దాన్ని విడగొట్టేసి ఒక వినియోగదారుడు, ఒక అమ్మకందారుడు, ఒక కొనుగోలుదారుడు, ఒక సప్లైదారుడు, ఒక అడవి, ఒక దేశం,
ఒక అడవిలో ఒక చెట్టు, ఒక్కొక్క రెమ్మ, ఒక్కొక్క ఆకు, అలా విడిగా చెబుతుంది, కలిపి చెప్పదు. వస్తువుకి డిమాండ్ నిర్ణయించడంలో ధర ఇంపార్టెన్స్ కాబట్టి ఆ ధర ఎలా నిర్ణయించాలనే విషయం చెప్తుంది. కాబట్టి సూక్ష్మ అర్థశాస్త్రానికి ఒక పేరు ప్రైస్ థియరీ, ధరల సిద్ధాంతం అని చెప్పు. ఓకే, అది దీని గురించి. ఓకే, ఇప్పుడు మనం స్థూల, మ్యాక్రో ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో అంటే పెద్దది, టోటల్, బిగ్, లార్జ్ అని చెప్పచ్చు. తెలుగులో పెద్దది, బాగా పెద్దది. ఇంగ్లీష్లో టోటల్, బిగ్, వెరీ లార్జ్ అని చెప్పచ్చు. ఇదేంటి? ఇట్ ఈస్ ఓన్లీ టోటల్ ఎకనామిక్ సిస్టమ్. అంటే మొత్తం ఆర్థిక వ్యవస్థను ఏకమొత్తంగా చెబుతుంది, ఒక మొక్కలో తేల్చేస్తుంది. మొత్తం టోటల్ ఎకనామిక్ సిస్టమ్ని సింగిల్గానే చూస్తుంది, విడివిడిగా చూడదు. టోటల్ ఎకనామిక్ సిస్టమ్ ఈజ్ ఏ సింగిల్. మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తాన్ని ఒకటిగానే చెబుతుంది, చాలా క్లియర్గా చెబుతుంది, కానీ ఒకటిగా చెప్తుంది. దీనికి అంత టైం లేదు. కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పుకున్నా సరే టోటల్గానే చెప్పుకుంటాం. టోటల్ కన్జ్యూమర్స్, టోటల్ సప్లయర్స్, టోటల్ బయర్స్, టోటల్ ఎకనామిక్ సిస్టమ్, టోటల్ కంట్రీ, టోటల్ ఫారెస్ట్స్, అడవులు, నెక్స్ట్ టోటల్ పాపులేషన్, టోటల్ మేల్, టోటల్ ఫీమేల్, టోటల్ ఎడ్యుకేట్స్, టోటల్ అన్ఎడ్యుకేట్స్, టోటల్ రిచ్ పీపుల్, టోటల్ పూర్ పీపుల్, అలా విడివిడికి మొత్తం అంతా కూడా ఏకమొత్తంగా టోటల్ లార్జ్ కింద చెప్పేస్తుంది. విడివిడిగా చెప్పదు. టోటల్ ఎడ్యుకేట్స్, టోటల్ అన్ఎడ్యుకేట్స్, టోటల్ పూర్ పర్సన్స్, టోటల్ రిచ్ పర్సన్స్, టోటల్ కన్జ్యూమర్స్, టోటల్ బయ్యర్స్, టోటల్ సెల్లర్స్, టోటల్ మేనేజర్స్, టోటల్ ఎంటర్ప్రెన్యూర్స్, అలాగనమాట. టోటల్ కంట్రీ, టోటల్ ఎకనామిక్ సిస్టమ్ అన్నీ కూడా టోటల్ మొత్తంగా చెప్పేస్తుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థ, మొత్తం వినియోగదారులు, మొత్తం అమ్మకందారులు, మొత్తం కొనుగోలుదారులు, మొత్తం దేశం, మొత్తం అడవులు, మొత్తం చెట్లు, అలా విడివిడిగా కాకుండా మొత్తం మొత్తం మీద చెప్పేస్తాం. కాబట్టి ఇక్కడ ఏదైనా సరే ఆర్థిక వ్యవస్థలో ఉద్యోగం గురించి, ఉద్యోగిత ఎలా ఉంది, నెక్స్ట్ ఆదాయం ఎలా వస్తుంది, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ ఆదాయం వస్తుంది, ఆ విషయాలను కూడా చెబుతుంది. కాబట్టి మ్యాక్రో ఎకనామిక్స్కి అనదర్ నేమ్ ఈజ్ ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ. అంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఆదాయం పొందాలంటే ఉద్యోగం చేయాలి, ఉద్యోగం చేసే వాళ్ళందరికీ కూడా ఆదాయం వస్తుంది. కాబట్టి ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని ఒక పేరు. ఓకే, ఇది దీని గురించి. దీనికి టైం లేదు కాబట్టి టోటల్గా చెప్పేస్తుంది, దీనికి టైం ఉంది. ఓకే, ఇది మనకి చాలా ఇంపార్టెంట్. మ్యాక్రో ఒకసారి క్లియర్గా చెప్పేస్తాను చూడండి. మ్యాక్రో మీన్స్ చాలా పెద్దది. మ్యాక్రో మీన్స్ చాలా పెద్దది అంటే లార్జ్, వెరీ లార్జ్, బిగ్, టోటల్ అలా చెప్పాలి. మొత్తం మొత్తమే చెప్పేస్తాం. ఇట్ ఈస్ ఓన్లీ టోటల్ ఎకనామిక్ సిస్టమ్. మొత్తం ఆర్థిక వ్యవస్థని ఏకమొత్తంగా చెబుతుంది. ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని సింగిల్ యూనిట్ కింద కౌంట్లోకి తీసుకుంటుంది. ఇక్కడ ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ కౌంట్లోకి తీసుకుంటుంది. విచ్ పర్పస్ ఎలా తీసుకుంటుంది? ఒక సింగిల్ పర్పస్గానే తీసుకుంటుంది. ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని సింగిల్ యూనిట్గా తీసుకుంటుంది, విడగొట్టి కాదు, టోటల్గా. కాబట్టి ప్రతిదీ కూడా టోటల్ కిందే చెప్పాలి. మొత్తం వినియోగదారులు, మొత్తం అమ్మకందారులు, మొత్తం కొనుగోలుదారులు, మొత్తం అడవులు, మొత్తం సమిష్టి డిమాండ్, అది ఉమ్మడి డిమాండ్, ఉమ్మడి సప్లై, మొత్తం దేశం వ్యవస్థ, దేశంలో ఉండే పేదవాడు, మొత్తం డబ్బున్నవాడు, మొత్తం జనాభా, మొత్తం చదువుకున్నవాడు, అంటే టోటల్ ఎడ్యుకేట్స్, టోటల్ అన్ఎడ్యుకేట్స్, టోటల్ ఫీమేల్స్, టోటల్ మేల్స్,
అలాగనమాట. టోటల్ ఫారెస్ట్స్, టోటల్ ట్రీస్, అలాగే మొత్తం అంతా కూడా కలిపేసి చెబుతుంది. అలాగే ఇన్కమ్ వచ్చే విషయంలో ఎంప్లాయ్మెంట్కి చాలా వెరీ ఇంపార్టెంట్ కాబట్టి దీనికి పేరు ఏంటంటే ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం. ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అనదర్ నేమ్. అంటే మ్యాక్రో ఎకనామిక్స్కి అనదర్ నేమ్ ఈజ్ ఆదాయ ఉద్యోగిత సిద్ధాంతం, ఇన్కమ్ అండ్ ఎంప్లాయ్మెంట్ థియరీ అని చెప్తాం. ఓకే, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు దీని గురించి మనం డిఫరెన్సెస్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం చెప్పుకున్నవే ఇప్పుడు మనకి వస్తాయి. ముందు డిఫరెన్సెస్ చూసేద్దాం. ఫస్ట్ ఇది ఏంటంటే ఇప్పుడు మనం చెప్పుకున్నది, దీన్ని మైక్రో అంటాం, చిన్నది. ఇది మ్యాక్రో, పెద్దది. మైక్రో, సూక్ష్మ అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో మైక్రో అంటాం. సూక్ష్మ అనే పదాన్ని ఇంగ్లీష్లో మైక్రో అంటాం. అర్థం చాలా చిన్నది, వెరీ లిటిల్ బిట్, చాలా చిన్నది, ఇంత ఇంత, చాలా చిన్నది. అదే స్థూల అర్థశాస్త్రాన్ని ఇంగ్లీష్లో మ్యాక్రో అంటాం, చాలా పెద్దది. అమ్మో చాలా పెద్దది, వెరీ లార్జ్, వెరీ బిగ్, చాలా పెద్దది అని చెబుతాం. అది ఫస్ట్ డిఫరెన్స్. ఇప్పుడు మనం చెప్పుకునేది అవుతుంది. నెక్స్ట్, ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని ఇది ఇండివిజువల్గా సింగిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్, టోటల్ ఎకనామిక్ సిస్టమ్ని ఇది విడివిడిగా వైయక్తిక యూనిట్లుగా, ఇట్ ఈస్ ఓన్లీ ఇండివిజువల్. అంటే ఎంటైర్ టోటల్ ఎకనామిక్ సిస్టమ్ని విడివిడిగా విడగొట్టి ఒక్కొక్క దాని గురించి కూలంకషంగా పర్ఫెక్ట్గా చెబుతుంది. ఇంకిది ఎంటైర్ టోటల్ ఎకనామిక్ సిస్టమ్ని సింగిల్ యూనిట్ కింద కౌంట్లోకి తీసుకుంటుంది. మొత్తం ఆర్థిక వ్యవస్థని ఒక యూనిట్ కింద తీసుకుంటుంది. దేశం మొత్తం ఒక లెక్కలోకి తీసుకుంటున్నాం. దేశం మొత్తం మీద ఆర్థిక వ్యవస్థని ఒకే కౌంట్లోకి తీసుకుంటుంది. ఇక్కడ అలా కాదు, ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని విడగొట్టేసి విడివిడిగా బాగా డెప్త్కి వెళ్ళిపోయి ఎంతవరకు వెళ్ళాలో అంతవరకు వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పైకి తీసుకొచ్చి మొత్తం దేశానికి అందిస్తుంది. కాబట్టి ఎకనామిక్ సిస్టమ్ని ఇది విడగొట్టి విడివిడిగా క్లియర్గా చెబుతుంది. ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ని ఇది టోటల్ సింగిల్ యూనిట్గా చెప్పేస్తుంది. టోటల్గా కలిపేసి సింగిల్ యూనిట్గా చెప్పేస్తుంది. అది ఒక పాయింట్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ నాకు చెప్పాను కదండి, ఇట్ డీల్స్ ఓన్లీ ఇండివిజువల్, విడివిడిగానే చెబుతుంది. ఒక వినియోగదారుడు, సింగిల్ బయర్, సింగిల్ సెల్లర్, సింగిల్ ట్రీ, సింగిల్ ఫారెస్ట్, సింగిల్ లీఫ్, ఆకు. అంటే ఒక వినియోగదారుడు, ఒక అమ్మకందారుడు, ఒక కొనుగోలుదారుడు, ఒక ఉత్పత్తిదారుడు, అలాగే ఒక దేశం, ఒక చెట్టు, ఒక అడవి, ఒక చెట్టు, ఒక కొమ్మ, ఒక రెమ్మ, ఒక ఆకు, అలా ఒకతో చెప్తుంది సింగిల్గా. ముందే చెప్పుకున్నాం కదండి, ఇట్ లీవ్స్ ఓన్లీ ఇండివిజువల్. ఒక్కొక్క దాని గురించి సపరేట్ చేసి డెప్త్కి వెళ్ళి విడివిడిగా చెబుతాం. ఇంక ఇది అలా కాదు, దానికి అంత టైం లేదు. ఇట్ డీల్స్ ఓన్లీ టోటల్ ఎకనామిక్ సిస్టమ్, మొత్తంగా చెప్పేస్తాం. అన్నీ కూడా టోటల్గా చెప్పేస్తాం. టోటల్ ఎకనామిక్ సిస్టమ్, టోటల్ కంట్రీ, టోటల్ బయర్స్, టోటల్ సెల్లర్స్, టోటల్ సప్లయర్స్, టోటల్ కన్జ్యూమర్స్, టోటల్ మేనేజర్స్, టోటల్ ఫారెస్ట్స్, టోటల్ ట్రీస్, టోటల్ లీవ్స్, మొత్తం ఉత్పత్తిదారులు, మొత్తం అమ్మకందారులు, మొత్తం అడవులు, మొత్తం చెట్లు, మొత్తం ఆకులు, అన్నీ మొత్తం టోటల్గా చెప్పేస్తాం. దీనికి ఎగ్జాంపుల్ అది. దీనికి ప్రతిదానికి ఇక్కడ కామా పెట్టి ఒకతో రాయాలి. సింగిల్ కన్జ్యూమర్, సింగిల్ సెల్లర్, ఇంగ్లీష్ మీడియం అయితే. తెలుగులో అయితే ఒకతో స్టార్ట్ చేయాలి. ఒక వినియోగదారుడు, ఒక అమ్మకందారుడు, ఒక కొనుగోలుదారుడు, ఒక సప్లైదారుడు, ఒక మేనేజరు, ఒక దేశం, అలా చెప్పాలి. ఇక్కడ అలా కాదు. తెలుగు మీడియం అయితే మొత్తం అమ్మకందారులు, మొత్తం వినియోగదారులు, మొత్తం సప్లైదారులు, మొత్తం కొనుగోలుదారులు, అలా చెప్పాలి. ఇక్కడ ఇంగ్లీష్లో అయితే టోటల్ అని పెడతాం. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ అది.
ఎందుకంటే టోటల్ ఏక మొత్తం మీద మనం చెప్పుకున్నాం ఎంటైర్ టోటల్ ఎకనామిక్ సిస్టమ్ అని సింగిల్ యూనిట్ కింద కౌంట్లోకి తీసుకుంటుంది. ఇది చాలా క్లియర్గా, అంటే టైంలో బ్రీఫ్గా చెప్తుంది మొత్తం. కాబట్టి దీనికి ఎగ్జాంపుల్ టోటల్ అని పెట్టి చెప్తాం. దీనికి సింగిల్గా చెప్తాం. ఒక వినియోగదారుడు, సింగిల్ సెల్లర్, సింగిల్ కన్జ్యూమర్ అని చెప్తాం. ఇక్కడ టోటల్ సెల్లర్స్, టోటల్ కన్జ్యూమర్స్, టోటల్ బయ్యర్స్ అని ఇక్కడ చెప్తాం. ఓకే, నెక్స్ట్ దీనివల్ల పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ బయటకు వచ్చేస్తుంది. దీనివల్ల పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్, ఎందుకంటే ప్రతి పాయింట్ కూడా డెప్త్కి వెళ్ళి ఆలోచించి ఎంటైర్ పెర్ఫెక్ట్ ప్యూర్ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొస్తుంది. కాబట్టి దీనివల్ల దేశానికి పెర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఏ విషయంలోనైనా సరే, ట్యాక్స్ విషయంలో కానీ, ఇన్కమ్ విషయంలో కానీ, ఇంకో ఎకనామిక్ సిస్టంలో కానీ, ఏదైనా సరే ఏ పాయింట్లో దేశానికి డెవలప్ అయ్యే విషయంలో, ఏది విషయంలోనైనా సరే, ప్రైస్ పరంగా కానీ, సెల్లింగ్ పరంగా కానీ, ఏ విషయంలోనైనా సరే ఒక విషయం, ఒక టాపిక్ తీసుకుంటే ఆ టాపిక్ డెప్త్కి వెళ్ళి ప్యూర్ ఇన్ఫర్మేషన్ బయటకు తీసుకొచ్చి దేశానికి అందిస్తుంది కంప్లీట్గా. ఇది కూడా పర్ఫెక్ట్గానే అందిస్తుంది, కానీ బ్రీఫ్గా ఉంటుంది. పైపైన తేల్చేస్తుంది. పైపైన అంటే ఏమిటి, అన్నీ కూడా మొత్తం అంతా కూడా, మొత్తం కంట్రీ, మొత్తం అడవులు, మొత్తం కొనుగోలుదారులు అలా చెప్తుంది. కాబట్టి విడివిడిగా చెప్పదు కదా, ఇది కూడా చెప్తుంది. కానీ ఇది ఇచ్చే సమాచారం అంత ప్యూర్గా ఉండదు, పైపైనే చెప్తుంది, బ్రీఫ్గా చెప్తుంది. ఓకే, నెక్స్ట్ ఒక విషయం గురించి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంలో దీనికి ఖర్చు ఎక్కువ, టైం తీసుకుంటుంది, వెరీ ఎక్స్పెన్సెస్ అండ్ ఆల్సో టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం ఎక్కువగా స్పెండ్ అవుతుంది, ఖర్చు కూడా అంతే, వెరీ ఎక్స్పెన్సెస్. ఎందుకంటే ప్రతిదీ కూడా డెప్త్కి వెళ్ళి దాని పుట్టుపూర్వతరాల గురించి ఎంటైర్ ఇన్ఫర్మేషన్ డెప్త్ నుంచి పైకి రావాలి ఇన్ఫర్మేషన్. కాబట్టి ఖర్చు ఎక్కువ, టైం ఎక్కువ. దీనికి ఖర్చు ఎక్కువ, టైం ఎక్కువ, దీనికి. ఇది అలా కాదు, దీనికి టైం ఉండదు, ఖర్చు తక్కువ. అంటే ఒక విషయం ఆన్ ది స్పాట్ వెంటనే ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి, ఇప్పుడు మన ప్రధానమంత్రికి కానీ, రాష్ట్రపతికి కానీ ఏదైనా సరే ఒక విషయం బ్రీఫ్గా వెంటనే ఆన్ ది స్పాట్ కావాలంటే దీన్ని కౌంటర్ తీసుకుంటాం. ఎందుకంటే ఇది టైం ఎక్కువ తీసుకోదు, ఖర్చు కూడా తక్కువ, వెంటనే బ్రీఫ్గా చెప్పేస్తుంది, టక చెప్పేస్తుంది, ఓవరాల్గా పైపైన తేల్చేస్తుంది. కాబట్టి టైం తీసుకోదు, ఖర్చు కూడా ఉండదు. దీనికి అలా కాదు, ఒక విషయం గురించి చెప్పాలి అంటే చాలా టైం తీసుకుంటుంది. ఎందుకంటే డెప్త్కి వెళ్ళిపోతుంది ఇన్ఫర్మేషన్ కోసం. అక్కడి నుంచి అంటే రూట్స్లోకి వెళ్ళిపోతుంది. రూట్స్, వేర్లోకి, చెట్టు మొదలు వేర్లు ఎలా ఉంటాయి అలాగా డెప్త్కి వెళ్ళిపోయి రూట్స్లోకి వెళ్ళిపోయి, ఇంకా రూట్స్లోకి వెళ్ళిపోయి అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ పైకి తీసుకొస్తుంది. కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది, టైం గ్యాప్ ఎక్కువ తీసుకుంటుంది. నెక్స్ట్ వెరీ ఎక్స్పెన్సివ్, చాలా ఖర్చు అవుతుంది కూడా. ఎందుకంటే వెంటనే చెప్పదు కదా, విడివిడిగా ఆలోచించాలి, ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి టైం ఎక్కువ తీసుకుంటుంది, కాబట్టి ఎక్స్పెన్స్ కూడా ఎక్కువే, ఖర్చు కూడా ఎక్కువే. మైక్రోకి, సూక్ష్మ, స్థూలం అలా కాదు, పైపైన చెప్పేస్తుంది. దీనికి పైపైన చెప్పేస్తుంది కాదు, దీనికి ఎటువంటి ఖర్చు ఉండదు, టైం గ్యాప్ కూడా ఎక్కువ తీసుకోదు. వెంటనే అడిగిన క్వశ్చన్కి వెంటనే వితిన్ మినిట్స్లో ఆన్సర్ చెప్పేస్తుంది, టోటల్గా చెప్పేస్తుంది. కాబట్టి టైం గ్యాప్ ఎక్కువ తీసుకోదు, ఎక్స్పెన్సెస్ కూడా చాలా తక్కువ, ఎక్స్పెన్సెస్ ఏమి ఉండవు. అదొకటి మనకి. నెక్స్ట్ ఎంటైర్ టోటల్ ఎకనామిక్ సిస్టమ్కి ఇది బ్యాక్ బోన్ లాంటిది. ఎంటైర్ టోటల్ ఎకనామిక్ సిస్టమ్కి మైక్రో ఎకనామిక్స్ బ్యాక్ బోన్, వెన్నెముక వంటిది. ఎందుకంటే దీంతోనే ప్రతిదీ కూడా కౌంట్లోకి తీసుకుంటారు. ఎందుకంటే ప్యూర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేది మైక్రో కాబట్టి దీని ప్రకారమే ప్రతిదీ కూడా కౌంట్లోకి తీసుకుంటారు. ఏ నిర్ణయం, ఏ డెసిషన్ మేకింగ్ తీసుకోవాలన్నా తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. కాబట్టి దేశం విషయంలో ఒక దేశం డెవలప్ అవ్వాలంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలి, లేట్ అయినా పర్వాలేదు. కాబట్టి ఒక దేశానికి మైక్రో ఎకనామిక్స్ వెరీ బ్యాక్ బోన్, వెన్నెముక వంటిది. నెక్స్ట్
ఎకనామిక్ సిస్టంలో స్పీడప్, అన్ని ప్రాబ్లమ్స్ చాలా తక్కువ టైంలో సాల్వేషన్ అవ్వడానికి ఇది ఉపయోగం. ఎంటైర్ ఎకనామిక్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే విత్ ఇన్ మినిట్స్లో సాల్వేషన్ కావడానికి ఇది ఉపయోగం. అంటే టక్క 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 అనమాట, వెరీ స్పీడప్గా, ఫార్వర్డ్గా, అప్డేట్గా ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేయగలదు. మ్యాక్రో స్థూల అర్థశాస్త్రం. స్థూల అర్థశాస్త్రం ఏ ఆర్థిక వ్యవస్థలో ఏదైనా సమస్యను పరిష్కరించడానికి దీన్ని కౌంట్లోకి తీసుకుంటారు. స్థూల అర్థశాస్త్రాన్ని దీన్ని ఎందుకంటే బ్రీఫ్గా చెప్తుంది, టైం తీసుకోదు, దేనికి టైం తీసుకోదు, ఇంకా టకటక తేల్చాలన్నమాట. నాంచుడే వ్యవహారం ఇవేం ఉండవు, నా అలా తర్వాత చేద్దాంలే కలా కాదు, వెంటనే చెప్పేస్తాం. కాబట్టి టైం గ్యాప్ తీసుకోదు. కాబట్టి మాట స్పాట్ జడ్జిమెంట్, స్పాట్ పనిష్మెంట్, స్పాట్ జడ్జిమెంట్, వెరీ క్విక్ జడ్జిమెంట్ అయిపోతుంది, చాలా స్పాట్ జడ్జిమెంట్ అయిపోతుంది. కాబట్టి ప్రాబ్లమ్స్ అని కూడా విత్ ఇన్ మినిట్స్లో సాల్వేషన్ చేసే ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్ ఇది. అంటే ఎకనామిక్ సిస్టంలో ఏదైనా ప్రాబ్లం వస్తే విత్ ఇన్ సెకండ్స్లో, విత్ ఇన్ మినిట్స్లో సాల్వేషన్ చెప్పే యొక్క మొత్తం ఎకనామిక్స్ మ్యాక్రో ఎకనామిక్స్. దీనికి అలా కాదు, చాలా విడివిడిగా చెప్తాం, టైం తీసుకుంటుంది. కాబట్టి పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ దీని ద్వారా వస్తుంది. కాబట్టి ఎంటైర్ ఎకనామిక్ సిస్టమ్కి బ్యాక్ బోన్ మైక్రో సూక్ష్మ అర్థశాస్త్రం. ఓకే, ఇవ్వండి మనకి, ఇది మనకి ఇక్కడ ఏంటంటే మీకు మనం షార్ట్ ఆన్సర్ కింద ఇస్తాడు. కేవలం సూక్ష్మ స్థూల అర్థశాస్త్రం అనగానే మీ తేడాలు వివరించండి అంటే ఇంట్రడక్షన్ రాసేసి సూక్ష్మ అర్థశాస్త్రం ఇంట్రడక్షన్ రాస్తాం, కొంచెం స్థూల శాస్త్రం ఇంట్రడక్షన్ రాస్తాం, మధ్యలో బార్, వెంటనే మధ్యలో బార్, లెఫ్ట్ సైడ్ అంటే ఇది లెఫ్ట్ సైడ్ సూక్ష్మం, మైక్రో, మ్యాక్రో అంతే. ఒకవేళ ఎస్ఏ క్వశ్చన్ కింద ఇచ్చాడు అనుకోండి, టాప్ టు బాటమ్ రాయాలి. అంటే సూక్ష్మ అర్థశాస్త్రం ఇంపార్టెన్స్, మెయిన్ పాయింట్స్, స్థూల అర్థశాస్త్రం ఇంపార్టెన్స్, మెయిన్ పాయింట్స్. అప్పుడు డిఫరెన్స్ బార్ కొట్టి రెండింటికి వివరించాలి. చాలా పెద్ద క్వశ్చన్, ఎస్ఏ క్వశ్చన్ కింద ఇస్తాడు మ్యాక్సిమం. ఒకవేళ విడగొట్టాడే అనుకోండి, విడగొడితే 5 మార్క్స్, రెండు 5 మార్క్స్. ఒకవేళ ఇప్పుడు మ్యాక్రో ఎకనామిక్స్ అంటాడు, ఇంకా దీని గురించి రాయక్కలేదు. మ్యాక్రో ఎకనామిక్స్ ఇంట్రడక్షన్ రాసి, డెఫినేషన్ రాసి, ఎగ్జాంపుల్స్ రాసేసి దీని గురించి రాసేస్తాం. ఇప్పుడు మైక్రో అన్నాడు అనుకోండి, దీని గురించి రాస్తాం. డిఫరెన్సెస్ అన్నాడు అనుకోండి, మైక్రో డెఫినేషన్, మ్యాక్రో డెఫినేషన్, మధ్యలో బార్, ఇంకా టైం లేదు, ఇంకా మిగతా ఏం రాయం, మధ్యలో బార్ కొట్టి మైక్రో మ్యాక్రో టపా రాసేస్తాం. ఏంటి 5 మార్క్స్ కడిగితే. ఎస్ఏ క్వశ్చన్ అనుకోండి, రైట్ అబౌట్ మైక్రో అండ్ మ్యాక్రో ఎకనామిక్స్ అండ్ డిఫరెన్స్ బిట్వీన్ అన్నాడు అనుకోండి, ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ అన్నాడు అనుకోండి, మొత్తం మైక్రో రాయాలి, మొత్తం ఈ డెఫినేషన్ ఇవ్వాలి, మెయిన్ పాయింట్స్ రాయాలి, ఇంపార్టెన్స్ రాయాలి. అలాగే మ్యాక్రో డెఫినేషన్ రాయాలి, మొత్తం దాని తర్వాత ఎగ్జాంపుల్స్ రాయాలి, మెయిన్ పాయింట్స్ రాయాలి, ఇంపార్టెన్స్ రాయాలి. అదంతా రాశాక అప్పుడు మధ్యలో బారు కొట్టి రెండు విడదీయాలి. చాలా పెద్ద క్వశ్చన్ అవుతుంది ఎస్ఏ కోసం. షార్ట్ క్వశ్చన్ అయితే మొత్తం ఏది అడిగితే అది రాస్తాం. డిఫరెన్స్ అడిగా అనుకోండి, మైక్రో జస్ట్ రాస్తాం, మ్యాక్రో కొంచెం రాస్తాం, బారు కొట్టి విడగొట్టి రాస్తాం. ఇప్పుడు ఇది మనకి మైక్రో గురించి, మ్యాక్రో గురించి. ఇప్పుడు ఇంపార్టెన్స్ చూద్దాం. ఓకే.